వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడిని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడిని కొంచెం వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే కమ్మగా కడుపు నిండా అన్నం తినేస్తారు ఎవరైనా, కానీ అంత టేస్ట్గా ఉంటుంది. ఈ దోసకాయ పచ్చడి చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పును వేసుకోండి. ఈ వేరుశనగ పప్పును 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. మీరు పచ్చడి చేస్తున్నా, చట్నీ చేస్తున్నా, ఏం చేస్తున్నా కానీ వేరుశనగ పప్పును లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే చట్నీ రుచి అయినా పచ్చడి రుచి అయినా చాలా బాగుంటుంది. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తారంటే గింజ లోపల వరకు ఫ్రై అవ్వదు. చూడండి, వేరుశనగ పప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పచ్చడిలో నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నువ్వుల్ని ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే మనం ముందుగా వేరుశనగ పప్పు ఫ్రై చేసుకున్నాం కాబట్టి కడాయి అనేది వేడిగా ఉంటుంది. ఆ వేడికే నువ్వులు ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత నువ్వుల్ని వేరుశనగ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత అదే కడాయిలో మీ కారానికి తగ్గట్లు పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిలో ఆయిల్ అనేది ఇప్పుడేం వేసుకోవద్దండి, ఎందుకంటే కడిగిన పచ్చిమిర్చి కదా వేసుకునేది. ఆ వాటర్ అన్నీ పోయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడే ఆయిల్ వేసారంటే పచ్చిమిర్చి పేలుతాయి. చూడండి, పచ్చిమిర్చి ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న దోసకాయలు వచ్చేసి 1/2 కేజీ దోసకాయలు తీసుకుంటున్నానండి, కాబట్టి 15 నుండి 20 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్లు వేసుకోండి. పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మూత పెట్టేసి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ టమాటా పచ్చిమిర్చిని బాగా మగ్గనివ్వండి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గిపోయాయి కదా. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అలాగే కొంచెం చింతపండుని కూడా వేసుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంత చింతపండుని కూడా వేసుకోండి. 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా చల్లారనివ్వండి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులను వేసుకొని మరీ మెత్తని పొడిలా కాకుండా కొంచెం పలుకు ఉండేటట్లు గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా కొంచెం పలుకు ఉండేటట్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కంప్లీట్గా చల్లారిపోయిన టమాటా పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఎన్నైతే దోసకాయలు తీసుకున్నారో ఆ దోసకాయ ముక్కల్లో నుండి సగం వేసుకోండి. మొత్తం వేసుకోవద్దు, సగం వేసుకొని సగం పక్కన ఉంచేయండి. ఇలా సగం వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఇలా గ్రైండ్ చేశారంటే మనం రోట్లో నూరితే ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది పచ్చడి అనేది. మిగిలిన దోసకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇలా చేయడం వలన దోసకాయ ముక్కలు అక్కడక్కడ పంటికి తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే 1 ఉల్లిపాయని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. మీరు కావాలంటే ఈ పచ్చడిని ఇలాగైనా అన్నంలో తినేయచ్చు, లేదంటే పోపు పెట్టుకొనైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ పచ్చడిని పోపు పెట్టి కూడా చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. ఈ పోపు వేసుకోవడానికి నూనె అనేది ఎక్కువేం పట్టదండి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులను వేసుకోండి. అలాగే 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి.
అర టీ స్పూన్ పసుపును వేసుకొని ఈ పోపుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, పోపు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోసకాయ పచ్చడిని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కొంచెం వేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని తినండి. ఇంకా మాటలు లేవు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.